హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని సింపుల్గా చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము 1 మీటర్ లైనింగ్ భాగాన్ని తీసుకొని మనం దీన్ని నీళ్ళలో వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని 2 మడతలుగా వేసుకోవాలి. 2 మడతలుగా వేసుకున్నప్పుడు ఈ బొద్దు భాగాలు, అంచు భాగాలు ఉన్నాయి కదా, అవి ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇక్కడ మనం నీళ్ళలో వాష్ చేసి ఐరన్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎగుడుదిగుడుగా వస్తుంది కదా. ఇలా కింద ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం 2 వరుసలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఫ్రంట్ క్లోజ్, బ్యాక్ ఓపెన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ లెంత్ వచ్చేసి మామూలుగా 15 ఇంచులు అనేది సరిపోతుంది. నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీ చాయిస్ అనమాట. నార్మల్గా అయితే 15 ఇంచులు సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోవాలి. ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టు కొలత 38 ఇంచులు. 4 భాగాలుగా చేసుకుంటే 9.5 ఇంచులు. దీనికి మనము 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది కలుపుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మొత్తము 11.5 ఇంచులు. ఇలా 11.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 9.5 ఇంచులు ఒరిజినల్ కొలత, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్జిన్ అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 లేదా 2 ఇంచులు అనేది తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా ఇది వచ్చేసి 9.5 ఇంచులు. ఇక్కడ మనము 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి, మనకి పొడవు అనేది వచ్చింది, తర్వాత వెడల్పు కూడా వచ్చింది. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2.5 ఇంచులు అనమాట. తర్వాత ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ కదా, మనకి మామూలుగా 6 ఇంచులు అనేది సరిపోతుంది. నెక్ డీప్ అనేది మీకు మరీ ఎక్కువ కావాలనుకున్నట్లయితే 6.5 లేదా 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి. మీకు ఇక్కడ కింద బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే కింద 3 ఇంచులు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి అవసరం లేదు, ఒకవేళ మీకు కావాలంటే తీసుకోండి. ఇక్కడైతే తీసుకుంటున్నాను కింద 3 ఇంచులు, పైన 2.5. ఇక్కడ మనకి ఏంటంటే నెక్ అనేది పైన నేరోగా ఉండి కిందికి వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే ఆర్మ్ హోల్ 6 ఇంచులకి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా 6 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుని 2 వైపులా సరి చూసుకోవాలి. ఇలా సరి చూసుకున్న తర్వాత దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెస్ట్ యొక్క చుట్టు కొలత 38 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా. మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా, జస్ట్ ఆ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి. బ్యాక్ పార్ట్ అయితే 1.5 తీసుకోవాలి. ఇలా సగ భాగం వరకు అంటే 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం మనకి ఒరిజినల్ కొలత ఉంటుంది కదా 9.5 ఇంచులు, అక్కడి వరకే. మనకి ఎక్స్ట్రా ఖర్చు మాత్రము స్ట్రైట్గానే రావాలి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కర్వ్ భాగం అనేది ఒరిజినల్ కొలత వరకు మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గా ఉండాలి. మీకు ఇలా ఒకవేళ పెట్టుకోవడం రాకపోయినట్లయితే కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ కర్వ్ స్కేల్తో కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. అంటే 1.5 ఇంచుకి ఇక్కడ నేను మార్కింగ్ అనేది పెట్టి చూపిస్తున్నాను, జస్ట్ ఇక్కడ మీకు అందాదాగా తెలియడానికి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి, 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి. నడు భాగం దగ్గర కూడా ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టే ఉంది. మన డాట్ భాగాన్ని కూడా కలిపి తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ అనేది వేయడానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ క్రాస్ అనేది పోకుండా పైన కూడా ఇలా 4 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్ పాయింట్ నుంచి మనకి బస్ట్ పాయింట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను.
అంటే షోల్డర్ భాగం నుంచి అంటే పైనుంచి బస్ట్ పాయింట్ 10 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని 2 మార్కింగ్స్ కలిసేలా చూసుకొని స్ట్రైట్గా కిందికి ఇక్కడ మనం లైన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన డాట్ కోసము వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ అనేది రాస్తున్నాను 10 ఇంచులు 4 ఇంచులు అని చెప్పేసి. ఇప్పుడు డాట్ యొక్క వెడల్పు కనుక చూసుకున్నట్లయితే మీరు 1 నుంచి 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు డాట్ వెడల్పు అనేది. ఇక్కడ నేనైతే 1.5 ఇంచు అనేది తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ని పెట్టుకున్న తర్వాత ఈ కింది నుంచి పైకి ఒక 1 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి రావాలి. అంటే ఈ పాయింట్స్ని కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా, మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. జస్ట్ ఇలా మనకి చంక భాగం నుంచి ఈ విధంగా రావాలి. చూసారా, ఈ పైన ఒక్క 1/2 ఇంచు లెవెల్లో మళ్ళీ పక్కన రావాలి, కొద్దిగా పైన ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ అనమాట పక్కన. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్. మనము కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, మనం కట్ చేసి జాయింట్ చేసినప్పుడు 2 వైపులా మనకి ఖర్చులలో తేడా వస్తుందన్నమాట. అప్పుడు మనకి జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇది ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ని కట్ చేసి జాయింట్ చేస్తే క్లాత్ అనేది తక్కువ అవుతుంది. దానికోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి కొంచెం మనకి పొడవు అనేది తగ్గించుకోవడానికి ఇలా 1 ఇంచు అనేది పైకి ఇలా కర్వ్ అనేది తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి షేప్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక నేనైతే ప్రిన్స్ కట్ అయితే కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని యాస్టీజ్గా వేసుకొని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేదా మీరు మళ్ళీ మెజర్మెంట్ అంటే మార్కింగ్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటుందో ఆ విధంగా తీసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యాస్టీజ్గా వేసి కట్ చేస్తే ఒక 1/2 ఇంచు లెవెల్లో తేడా వస్తుంది. మీరు మార్కింగ్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు, ఏ విధంగా కూడా తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను గమనించండి, మీ చాయిస్ని బట్టి అనమాట. ఇక నేనైతే మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి, మెజర్మెంట్స్ వచ్చేసి నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాము. షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2.5 ఇంచులు, చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు. ఇక నేను ఏంటంటే ఇటువైపు పెడుతున్నాను మార్కింగ్ గమనించండి, అంటే మీ వైపు పెడుతున్నాను అనమాట. ఇలా మీ యొక్క చేతి వాటం బట్టి ఏ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 15.5 ఇంచులు. మీకు ఇంకా ఈజీగా ఉండాలనుకున్నట్లయితే జస్ట్ ఫ్రంట్ పార్ట్ని వేసుకొని యాస్టీజ్గా మార్కింగ్ పెట్టుకోండి. నెక్ లెంత్ అనేది మార్చాలి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత చంక లోతు భాగాన్ని మనము సరి చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మనం మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకున్నాం. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఏమైనా మోడల్ బ్లౌజెస్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. ఇక్కడ ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టి ఇలా కర్వ్ భాగం అనేది తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కప్పు భాగం 4 ఇంచులు పెట్టేసి మిగతా భాగాన్ని నెక్ డీప్ కింద తీసుకున్నాను అనమాట. ఇక్కడ కింద 3 ఇంచులు తీసుకుంటున్నాను, కొంచెం బ్రాడ్గా ఉండాలని. అంటే పైన 2.5, కింద 3 ఇంచులు తీసుకున్నాను. దాదాపుగా ఇక్కడ నేను నెక్ డీప్ అనేది 11.5 ఇంచులనే తీసుకున్నాను, అంటే బ్రాడ్గానే తీసుకున్నాను. ఇలా రౌండ్గా కర్వ్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకి డాట్ భాగానికి కూడా మనం ఏంటంటే మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇది కాబట్టి ఇటువైపు తీసుకుంటున్నాను. ఇక డాట్స్కి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ యొక్క పొడవు 3.5 లేదా 4 ఇంచులని తీసుకోవచ్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవాలి.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలి అనుకున్నట్లయితే కూడా నా కామెంట్స్ రూపంలో చెప్పండి. బ్లౌజెసే కాదు, కుర్తీస్, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా కూడా నా కామెంట్స్ రూపంలో చెప్పండి. తప్పకుండా నేను వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని మరియు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రెండు భాగాలని. ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేశాను చూడండి. ఇక్కడ మనకి చంక లోతు భాగం అనేది కనబడుతుంది కదా. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది చూసారా. ఇది చంక లోతు భాగము, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ కర్వ్ భాగం అన్నమాట చూడండి. ఈ విధంగా ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది వచ్చేసి మిగిలిన క్లాత్ అనమాట. ఇందులో మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్మాల్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే ఎల్బో హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 8 ఇంచులు అనేది ఉంది. మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ అనేది పడుతుంది. అలా కాకుండా ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది పడాలంటే చెస్ట్ యొక్క లూజ్ని 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 8 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు ఎంత? 2 ఇంచులు అన్నమాట. అంటే మొత్తం 10 ఇంచులు అనేది ఉండాలి. ఇక్కడ అదే రాశాను చూడండి, మొత్తం 10 ఇంచులు అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ కొంచెం చివరి భాగాన్ని ఎగుడు దిగుడుగా ఉంది కదా, క్లాత్ అనేది మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. మీరు డైరెక్ట్గా 4 వరుసలు వేసుకొని కట్ చేస్తే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ వస్తుంది. అంటే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండదు, టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ కనుక చూసుకున్నట్లయితే కనుక 6 ఇంచులు కావాలి. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 1 ఇంచ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ యాక్చువల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 7 ఇంచులు. ఇలా 7 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇలా మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 8 ఇంచులు అని చెప్పాను కదా. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని చూడండి, ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ భాగం ఇక్కడ 2 3/4 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ కలుసుకోవాలన్నమాట. అంటే మిడిల్ లూజు, హ్యాండ్ యొక్క కర్వ్ చూడండి. ఇలా 8 ఇంచులు, ఇటువైపు నుంచి 2 3/4 ఇంచులు. ఇది మనకి మిడిల్ పాయింట్ అనమాట. ఈ కింద 2 ఇంచులు స్ట్రైట్గానే రావాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి, మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా. ఇక్కడ స్టార్టింగ్ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా మెల్లమెల్లగా డౌన్కి వెళ్తూ ఉంటే ఇలా క్రాస్గా రావాలి. ఈ విధంగా చూసారా. ఇలా ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాలి. ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగము. మనం దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా సెంటర్ పాయింట్ని విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది కదా, జాయింట్ భాగాన్ని వేస్తున్నాను చూడండి. ఇలా 2 వరుసలు వేసుకోవాలి. ఒక ఖర్చు మందం ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు మరీ ఆడికాడికి తీసుకోకండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు జాయింట్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని సరి చేసుకోవచ్చు. మీరు మరీ ఆడికాడికి కట్ చేస్తే కుట్టిన తర్వాత తక్కువ కావచ్చు అనమాట. కాబట్టి సేఫ్టీగా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇది జాయింట్ అనమాట. దీన్ని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇలా మనం హ్యాండ్స్ భాగాలను కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లో నడుం పట్టి భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అనేది వేసుకుంటాం కదా, కాబట్టి దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఉంది కదా, ఆ నెక్ భాగంలోనే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వస్తుంది, గమనించండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా మోడల్ బ్లౌజెస్ కావాలనుకున్నట్లయితే కూడా నా కామెంట్స్ రూపంలో చెప్పండి. తప్పకుండా నేను వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. అదేవిధంగా మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను రెస్పాండ్ అనేది అవుతాను. ఇలా మనం నడుం పట్టి భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి శారీ బ్లౌజ్ పీస్ ఈ విధంగా 2 వరుసలుగా వేశాను. పైన కింద బార్డర్ భాగం వచ్చే విధంగా చూసుకోండి అన్నమాట. ఇక్కడ చిన్న బార్డర్ కాబట్టి ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ అనేది కట్ చేశాను. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి బార్డర్ భాగం వచ్చే విధంగా చూసుకుంటున్నాను కింద. ఇది వచ్చేసి మీ చాయిస్ మాత్రమే. బార్డర్ భాగం బాగుంటుందని చెప్పేసి నేను బార్డర్ భాగంతో సహా తీసుకుంటున్నాను. వద్దనుకున్నట్లయితే మీరు పైకి కట్ చేసుకోండి. తర్వాత దీని యొక్క పై భాగాన
ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ గుర్తుపెట్టుకోండి, దానికి తగ్గట్టుగా కట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన హ్యాండ్స్ భాగాలు, ఇది చిన్న బార్డర్ కదా కాబట్టి చిన్న హ్యాండ్స్ తీసుకున్నాను, పెద్ద బార్డర్ అయితే పెద్ద హ్యాండ్స్ తీసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకుంటే ఒకవైపు జాయింట్ పడుతుంది, లేదా ఈ విధంగా వేసుకుంటే రెండు వైపులా జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ మీరు బార్డర్ భాగము మిస్ కావద్దు అనుకున్నట్లయితే రెండు వైపులా జాయింట్ అనేది వేసుకోండి. ఇక్కడ మనకి కింద బార్డర్ భాగం కొంచెం మిగులుతుంది, దాని సైడ్కు జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దీని చుట్టూ యాస్టేజ్గా కాకుండా సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ లెవెల్లో ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో అయితే మిస్ అనేది కాకండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బొటెక్ స్టైల్లో ఏ విధంగా కుట్టాలో కూడా మీకు నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని అయితే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. మనకి పైపింగ్ వేసేటప్పుడు బొటెక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట, కాబట్టి దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. చూడండి, ఇలా మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం నడుము పట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు. కాజా పట్టి అనేది మనకి ఇక్కడ నెక్ డీప్లో వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, మన కింద కొంచెం బార్డర్ భాగం మిగిలింది కదా, దాన్ని వేస్తున్న జాయింట్. ఒకవేళ మీకు ఇంకా తక్కువ అయితే కనుక మీరు రెండో వైపు జాయింట్ అనేది వేసుకోండి. చూడండి, దాదాపుగా జాయింట్ అయితే పట్టదు, పట్టినా కూడా రెండో వైపు వేసుకుంటే సరిపోతుంది, అది ఖర్చులలో పోతుంది జాయింట్ అనేది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకుంటే దీంతో కటింగ్ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఎప్పుడు కానీ ఒక 1/2 ఇంచ్ లెవెల్లో సేఫ్టీగా ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో మీరు కావాలంటే మనకి నాడలు డోరీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే మిగిలింది, ఎందుకంటే మనం స్మాల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ మిగిలింది. ఇందులో డోరీస్ను టెజల్స్ కొట్టుకుంటే సరిపోతుంది. దీంతో కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగము, తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగము, ఇవి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు, ఇది మనకి నడుపట్టి భాగము, ఉక్స్ పట్టి. ఇలా ఎంతో ఈజీగా కట్ చేసుకున్నాం కదా. దీని యొక్క నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో మనం తెలుసుకుందాం.